Welcome to SV News. ఈరోజు మీడియా సమావేశం ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చి రిపబ్లిక్ సందర్భంగా 77 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మనం మున్సిపాలిటీలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చి మనము చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా గౌరవ సభ్యులందరూ, కౌన్సిలర్లు అందరూ, ఇంకో వైస్ చైర్మన్ మేము అందరూ కూడా రావడం జరిగింది. అయితే మాకు కమిషనర్ గారు ఈరోజు తెల్లారితో 8:30కి కార్యక్రమం ఉండదని 8:30కి అటెండ్ గా ఉన్నారు. మేమందరం తెల్లారితోనే కౌన్సిల్ గౌరవ సభ్యులు మేమందరం కూడా 8:30కి రావడం జరిగింది. మేము వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యే గారు వస్తున్నారు, 10 నిమిషాలు వెయిట్ చేయండి అన్నాడు. ప్రతినిధి ఎమ్మెల్యే గారు వస్తారు ఇవ్వాలని మేము వెయిట్ చేసినాం. తర్వాత మళ్ళీ వచ్చి ఆయన రావడం లేదు, మీరు కార్యక్రమం మొదలుపెట్టినన్నారు. మేము కార్యక్రమం మొదలుపెట్టి మా గౌరవ సభ్యులందరూ మేము అందరం కూడా కమిషనర్ గారి నాయకత్వంలో జెండా ఎగరవేయడం జరిగింది. ఆ తర్వాత కార్యక్రమం అయిపోయి మేము పోబోయేటప్పుడు ఎమ్మెల్యే గారు వస్తున్నాడు, దయవించి 10 నిమిషాలు ఆగండి. సరే, ఆయన కూడా ప్రజాప్రతినిధి, ఈరోజు ఆయన వస్తున్నారంటే మనం కూడా ఆయన గౌరవించి ఉండాలని మేము అందరం కూడా ఒకే అభిప్రాయానికి వచ్చి మేము ఉండడం జరిగింది. మేము వచ్చిన తర్వాత ఆయన అనుచరులతో, తెలుగుదేశం పార్టీ నాయకులతో ఆయన నేరుగా డయాస్ మీదకి వచ్చి, డయాస్ మీద మేము కూర్చొని ఉంటే కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఆయన నేరుగా డయాస్ మీదని ఆక్రమించి వాళ్ళ కార్యకర్తలు పెట్టుకోవడం జరిగింది. అయితే ఈరోజు బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు తుంగలో దొక్కి రాజ్యాంగం పైన వాళ్ళకి ఎలాంటి విలువలు ఉన్నాయో, ఆ రాజ్యాంగం అంటే ఆ గౌరవం ఏందో కనీసం గుర్తించే మనాదులు లేకుండా ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే గారు మా కౌన్సిలర్లు అంటే ఎందుకు ఆయన సురక్షణ భావంతో మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఆయన కూడా ప్రజాప్రతినిధి. ఆ ప్రజాప్రతినిధిని మేము ఆయనకి ఎంతో గౌరవిస్తూ ఉంటాం. మమ్మల్ని ఇంతకుముందు కూడా ఒకసారి ఎంగడిగిరి అభివృద్ధికి ఈ కౌన్సిల్లే వ్యతిరేకులను కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది. అయినా కూడా ఆ రోజు కూడా మేమేమో మాట్లాడాలి. ఈరోజు కూడా అదేవిధంగా మీకు ఎవరు ఓట్లేశారు, మిమ్మల్ని ఎవరు గెలిపించారు, సమస్య మీద పోరాటం చేయట్లేదు అని కౌన్సిలర్ని హేళనగా మాట్లాడి అవమానపరిచే విధంగా ఈరోజు ఇక్కడ ఈ ఆఫీసులో రాజ్యాంగం పట్ల ఎంత మాత్రం గౌరవం ఉండాలా, ఏ విధమైన మాట్లాడాలా, ఎట్లా ఉండాలి విధానం కూడా ఎమ్మెల్యే గారికి తెలవకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఇక్కడ మేము మనస్ఫూర్తిగా ఓటే చెప్పదలుచుకున్నాం. ఎమ్మెల్యే గారికి తెలుసో తెలియదు, మమ్మల్ని అంటాడు ఆయన, వీళ్ళకి ఏమి తెలియదు, వీళ్ళకి నేర్చుకుని మా సలహా ఇస్తున్నాడు ఆయన. మేము అన్నీ నేర్చుకున్నాం, మాకు అన్నీ తెలుసుకుని ఉన్నాం, మాట్లాడేది మాకు తెలుసు, రాజ్యాంగాన్ని గౌరవించేది మాకు తెలుసు, ప్రజాప్రతినిధులు గౌరవించేది మాకు తెలుసు, అధికారులు గౌరవించేది మాకు తెలుసు, ఏ సందర్భంలో ఎక్కడ ఏ విధంగా వ్యవహరించాలనేది కూడా మాకు అన్నీ తెలుసు. ఆయనకి తెలుసో తెలియదు, మమ్మల్ని కావాలనే ఉద్దేశంతో మమ్మల్ని కించపరిచి అవమానపరుస్తున్నాము, కానీ మాకైతే అర్థం కాదు. మేము అభివృద్ధి పట్ల మాకు విశ్వాసం లేదన్న. ఆయన గెలిచి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలు ఎంగడిగిరి మున్సిపాలిటీకి ఎంతమాత్రం అభివృద్ధి చేసినాడో ఒకసారి చెప్పగలరని మేము మా కౌన్సిలర్ అంత సమక్షంలో మేము ఆయన క్వశ్చన్ చేసి అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత ఆయనకు ఉండదా? మా నాయకుడు క్రమశిక్షణ నాయకుడు. మాకు రామకుమార్ రెడ్డి గారు కూడా మాకు ఎంత క్రమశిక్షణతో, ఎంత పద్ధతితో, గౌరవంగా ఒక నాయకుల ప్రజాప్రతినిధుల్ని ఏ విధంగా గౌరవించాలా, ఏ విధంగా మాట్లాడాలా మాకన్నీ నేర్పించడం మా రామకుమార్ రెడ్డి గారు. ఆయన ఆషామాషగా మాట్లాడు, ఏదైనా సరే మాట్లాడితే ఒక మాటకు అర్థం ఉంటుంది, అర్థమయ్యే విధంగా మాట్లాడతాడు. ప్రజాప్రతినిధి అంటే ఆయనకు ఎంత గౌరవం ఉండదో ఆయన మాట్లాడడానికి అర్థమవుతుంది. మేము కూడా ఎక్కడైనా సరే ఏదైనా చిన్న పొరపాటు మాట్లాడుతూ కూడా మమ్మల్ని ఖండిస్తాడు ఆయన. మీరు ఆ మాదిరి మాట్లాడదాం, మేము అట్లా ఆ విధంగా ఎక్కడ పొరపాటు ఏం మాట్లాడలేదు. ఇక్కడ ఈ మున్సిపాలిటీలో ఈరోజు ఆ విధంగా జరగడం, ప్రోటోకాల్ పాటించుకోకపోవడం, స్వాతంత్రం నాడు కూడా, రిపబ్లిక్ నాడు కూడా మాకు ఉన్న హక్కుల్ని హరించడం, మమ్మల్ని అవమానపరచడం ఎంత బాధాకరమో ఒకసారి ఎమ్మెల్యే గారు ఆలోచన చేసుకొని తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఉచుక్కుమంటే కౌన్సిలర్ని ఎంత సునాయాసంగా మాట్లాడతాడు ఆయన తెలియదా? ఎమ్మెల్యేగా ఉండి, ప్రజాప్రతినిధిగా ఉండి, ఇది మున్సిపాలిటీ
ఉండి పాలకవర్గం ఉండి ఇంతమంది కౌన్సిలర్లు వైస్ చైర్మన్ ఉంటే ఏదన్నా పక్కన బారేసి ఆయన ఎక్కడి నుంచో తీసుకొచ్చుకున్నా ఆయన మనుషుల్ని తీసుకొచ్చి ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్నాయి చూడండి, మీరు కనబడుతుంది. ఎవరు కోహం పెట్టుకోవడం, ఏ విధంగా కోహం పెట్టుకుంటారు. మిమ్మల్ని కోహం పెట్టుకొని మేమల్లా ఇది ఫోటో కాల్ మమ్మల్ని గౌరవీల మమ్మల్ని అవమానపరిచాడు. గౌరవీ ఇప్పుడున్నా అవమానపరిచినా మేమేమో ఆయన గురించి పోలీసులు మాట్లాడాలి. మళ్ళీ ఆయనే దాన్ని ఖండించి మమ్మల్ని చిన్నతనంగా మాట్లాడు. ఇది ఎమ్మెల్యే గారికి ఇది తగది. ప్రజాప్రతినిధుల్ని గౌరవించే విధానం నేర్చుకోవాలి. మాకు ఓట్లు లేదని చెప్తాడు, మాకు ఓట్లు లేదు గెలిపించుకోండి. వాళ్ళు కూడా ఓటర్లు కూడా కించపరిచే విధంగా మాట్లాడతారు. ఓటర్లు ఓటు చేసిన వాళ్ళని అవమానపరిస్తే మాట్లాడి ఆయన వేసిన ఓట్లు అదే ఓటర్ కదా, వాళ్ళు కూడా మీకు వేసి ఓట్లు కూడా అవమానపరిచేటే కదా. మీకు వేసేస్తే మాకు కూడా ఓటేసాం. నీది పెద్ద పదవి కావచ్చు, మాది చిన్న పదవి కావచ్చు, మేము కూడా ప్రజాప్రతినిధులు. మహిళలు ఇంతమంది మహిళలు ఉండాలి. మహిళలు ఉంటే కూడా ప్రజాప్రతినిధులు మహిళలు ఉంటే కూడా మహిళలకు కూడా గౌరవం లేకుండా మహిళలను కూడా చూడకుండా తరిమిస్తాడు ఇక్కడి నుంచి. ఇది ఎంతవరకు సమంజసం? ఆయన నాకేం తెలియదు అంటాడు. నేర్చుకోమని మాకు చెప్తున్నాడు. నేర్చుకోవాల్సింది మేము కాదు, ఎమ్మెల్యే గారే నేర్చుకోవాలి. ప్రజాప్రతినిధులు ఎట్లా గౌరవించాలి, ఏ విధంగా మాట్లాడాలి. కాబట్టి మేము ఎప్పుడు కూడా సరే, ఏనాడు కూడా సరే, మేము ప్రజాప్రతినిధులు కించపరచడం కానీ అవమానపరచడం కానీ మా నాయకులు మాకు అది నేర్పలేదు. గౌరవాన్ని నేర్పించారు. ప్రజలతో ఏ విధంగా మెలగాలని నేర్పించారు. అధికారులతో ఏ విధంగా మాట్లాడాలని నేర్పించారు. అంతేగానే ఆయనకి సులభసూచ్యంగా మమ్మల్ని అవమానపడడం ఎంతో బాధకరం. ఇంకనైనా మేము తెలుసుకునే కంటే ఆయన తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మాకు ఈరోజు కూడా ఎమ్మెల్యే గారు అంటే మన ప్రజాప్రతినిధి, మన శాసనసభ్యులు మాకు గౌరవం ఉండదు. ఆ మాదిరి గౌరవం లేకపోవడం ఎంతో దురదృష్టకరమో. ఈరోజు అది ఏ రోజు కాకుండా ఎక్కడ స్వాతంత్రం వచ్చింది? 4 ఎక్కడ జెండా వేసుకొని వచ్చావు. ఎందుకు వేసి ఉంటుంది నువ్వు? ఈ రిపబ్లిక్ నాడు ఈరోజు మమ్మల్ని అందరినీ అవమానపరిచి మా మనసుని గాయపరిచే విధంగా ఎప్పటికీ మేము ఈ మచ్చ మరిచిపోలేని విధంగా మా మనసును గాయపరిచి, ఇది ఎంతవరకు సమంజసం? మాట వస్తే వాళ్ళకేం తెలియదు అంటాడు. మా ఓట్లు వేసిన మాట్లాడతాడు. మంచి వాళ్ళు ఎన్నుకోవాలంటాడు. ఇది కరెక్ట్ కాదు. ఆయన మాట్లాడు. మీ లీడర్లు ఉంటే మీ లీడర్ ప్రోగ్రాం పెట్టుకొని మేము చెప్పాల. మీ పార్టీ ఆఫీసులో ప్రోగ్రాం పెట్టుకోండి. ఇది మున్సిపాలిటీ పాలకవర్గం ఉండాలి, అధికారులు ఉండాలి. ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం జరిగేది. ఈ గవర్నమెంట్ ప్రోగ్రాంలో నీ ప్రైవేట్ వ్యక్తులను తీసుకుని ప్రోగ్రాం పెట్టుకొని ప్రజాప్రతినిధులను అవమానపరుస్తావా? ఎంత మాత్రం నీకు గౌరవం ఉండదు? రాజ్యాంగం మీద బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు అవమానపరిచి దొంగలో దొక్కి నానా రభస చేస్తావా? మా ముందు చెప్పే ముందు రాజ్యాంగం పట్ల మీకు ఎంత మాత్రం గౌరవం ఉండదు, మీ నాయకులకు ఎంత మాత్రం గౌరవం ఉండదు, అది తెలుసుకుంటే మంచిది. ఎవరు వాళ్ళు మీ ఫోటో వల్ల భంగమైందని ఒక విలేకరు అడతారు మమ్మల్ని. ఎవరు వాళ్ళ ఫోటో వల్ల భంగమైంది తెలియదా? ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి కదా, మరి ఆయన ఎందుకు ప్రోగ్రాం చేస్తున్నాము? ఫోటో కలనే కదా, ఆ ఫోటో కళ మాకుండా మీకు తెలియదా? ఎప్పుడైనా కూడా సరే ప్రజాప్రతినిధి అన్న తర్వాత ఎవరికైనా గౌరవించి మాట్లాడాలా, గౌరవించే విధానం ఆయన తెలుసుకోవాలని మేము ఆయన మరింకోసారి తెలియజేసుకుంటున్నాం. ఇంతమంది మహిళలు వాళ్ళందరూ అవమానపరిచి వాళ్ళు పోతా ఉంటే కనీసం పిలిచి ఇక్కడ పోతారు రాండి అనే మాట కూడా ఆయన రాలేదంటే ప్రజాప్రతినిధి ఏ విధంగా ఉండాలి? ఈరోజు రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరు అందరూ మాట్లాడే రోజుల్లో ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా మమ్మల్ని అవమానపరుస్తావా? అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు. ఆయన అసెంబ్లీకి రాలేదు. నువ్వు రా మున్సిపాలిటీకి, నువ్వు ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా నువ్వు ఎన్నిసార్లు మున్సిపాలిటీకి వచ్చున్నావు, ఎన్నిసార్లు నిధులు ఇచ్చున్నావు, ఎన్నిసార్లు మాకు అభివృద్ధి చేస్తున్నావు. మేమంటే ఆయన అడిగితేనంట ఆయన నిధులిస్తాడు. నీకు ఓటీ మున్సిపాలిటీ ప్రజలు నీకు తెలియదా? మున్సిపాలిటీ నీ కాన్స్టిట్యూషన్లో ఉండాలని హెడ్ క్వార్టర్ అని తెలియదా? హెడ్ క్వార్టర్ ఏం చేయాలని నీకు తెలియదా? మేము అడిగితే తెలుస్తావా?
మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదు, వీళ్ళు కూడా రారంటే మేము ప్రతి మీటింగ్కి వస్తున్నాం. ఏ మీటింగ్కి వస్తున్నాం? ఏం మాట్లాడుతున్నాం? వచ్చి ఏ కౌన్సిలర్కైనా అడిగిన ఒక్కదాన్ని భరోసా ఇచ్చావా? కాబట్టి ఎమ్మెల్యే గారు ఈ మారం మాట్లాడడం చాలా బాధాకరం. అది ఈరోజు మీకు పూర్తిగా రాజ్యాంగం పట్ల గౌరవం లేదని, మహిళల పట్ల గౌరవం లేదని, ప్రజాప్రతినిధుల పట్ల గౌరవం లేదని ప్రూఫ్ అయింది. ఈరోజు ఏ రోజు మాట్లాడినా ఏమనయ్యేది? ఇంతకన్నా ప్రూఫ్ ఇంకేం కావాలా? మీరు కూర్చున్న మీటింగ్లో ఎవరు కూర్చున్నారు, ఎవరున్నారు, ఎవరేం పక్కన ఏం చేస్తున్నారో మొత్తం వీడియోలు చూపిస్తున్నాయి. ఆ వీడియోలు మీకు అర్థం కాలా? మనం ఎవరు మొహం పెట్టుకోవాలి? ఇక్కడ ఈ పాలకవర్గం ఉండాలి, ఈ పాలకవర్గం సభ్యులు ఉండాలి, వైస్ చైర్మన్ ఉండాలి, చైర్మన్ ఉండాలి. ఇంతమంది ఉండగా మనం ఎవరు పక్కన మొహం పెట్టుకోవాలా అని మీకు తెలియదా? అధికారులు సలహా ఇచ్చేది మీకు తెలియదా? అధికారులు మీరు అధికారంలో ఉండాలి, అధికారులు మీ కనుసంలో పనిచేస్తారు, వాళ్ళు చెప్పేది తెలియదా? ప్రోటోకాల్ పాటించండి. ప్రోటోకాల్ అనేది లేకపోతే మిమ్మల్ని ఎందుకు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే వేస్తున్నారు? ప్రోటోకాల్ వల్లే కదా. ఆ ప్రోటోకాల్ మీరు గుర్తించకపోతే మరి మీకు ఏం తెలిసి మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు? మేము ఆయన వస్తున్నామని రాకుండా మేము లేచి చెప్తా అంటారు. అంతకన్నా ప్రూఫ్ ఇంకేం కావాలా? మేము వచ్చి కూర్చోండి ఆయన ముందు, ఆయన వస్తున్నాడు, మేమందరం నమస్కారం పెడుతున్నాము, మమ్మల్ని చూసినాడు. అప్పుడే తెల్లదానికి పాలకవర్గం ఉండదు, వాళ్ళ పిలవండి చెప్పేది తెలియదా? మేము చెప్పాలి అదే. అధికారులు చెప్పేది తెలియదా? అధికారులు మీ కన్సర్న్లో పని చేస్తున్నారు. మీ మాట కాకుండా ప్రతిపక్షంగా పనిచేస్తారా? ఆ మాదిరి మీరు అధికారులని మీరు మభ్యపెట్టి, అధికారులు దబాయించి భయపెట్టి వాళ్ళ పిల్లబాక వీళ్ళ పిల్లబాక అని మీరు దబాయించి మమ్మల్ని కలవకుండా చేశారేమో మాకు అనుమానం వస్తుంది. లేకపోతే అధికారులు ఎందుకు పిల్లలు మమ్మల్ని? ఆ కార్యక్రమం జరిగింది అక్కడ. ఆడ ప్రోటోకాల్ ప్రకారం సక్రమంగా ఆడ పాటించేశారు. ఆడ అధికారులతో ప్రజాప్రతినిధులతో ఏ విధంగా మేము మెలిగినాము, ఏ విధంగా కార్యక్రమం చేశాము అనేది అధికారులు తెలుసు కదా. ఎక్కడికొచ్చాక ఎందుకు అధికారులు మమ్మల్ని పక్కన పెట్టి మమ్మల్ని అవమానం చేస్తారు? ఆడుండే ప్రోటోకాల్ వెళ్ళాలంటే పోతుంది. మీరేమైనా మున్సిపాలిటీ గ్రౌండ్ పక్కకు పోయి వేరే దగ్గర ప్రోగ్రాం చూసుకున్నారా? ఆడకైనా మేమేమైనా వచ్చినామా? మీరు మున్సిపాలిటీకి వచ్చి మమ్మల్ని గౌరవించాల్సిన పోయి మమ్మల్ని అవమానపడిపోతారా? ఇది కరెక్ట్ కాదు. మీరు చేయటం ఈ పద్ధతి మంచిది కాదు. ప్రజాపద్ధతిని గౌరవించి నేర్చుకోండి. మహిళలు ఎంతమంది సగం మహిళలు ఉన్నారు. ఒక్క మహిళల గౌరవం ఉండాలా మీకు? ఒక్క మహిళనే పిలిచి కూర్చోండి అని అన్నారా? పోనీ కమిషనర్ పిలిపించారా? ఇంకో అధికారులను పిలిపించారా? రావటం మొత్తం మీరు కూర్చుంటే మేము ఆ సీటు కావాలి, మేము అక్కడ కూర్చోవాలి కాదు. రాజ్యాంగంలో మాకున్న హక్కుని మీరు హరిస్తున్నారు. రాజ్యాంగంలో ఉన్న హక్కుని మేము కరెక్ట్గా పొందలేకపోతున్నాము అని మా బాధ. కాబట్టి ఇంక మీద కూడా సరే ఇలాంటివి ఏమి లేకుండా ఎమ్మెల్యే గారు ఎంగడగిరి అభివృద్ధి కోసం దృష్టి పెట్టి ఎంగడగిరి అభివృద్ధి చేయాలి కానీ మమ్మల్ని విమర్శిస్తే ఆయనకి మంచిది రాదు, మంచిది జరగదు. ప్రజలు విశ్వసించరు, ప్రజలు మిమ్మల్ని చీకొడతారు తప్పితే మేము ఇంకేమీ చెప్పరు. నిద్ర లేస్తే కౌన్సిల్ మీద మాట్లాడతాం. కాబట్టి మీకు సెలవు తీసుకున్నాను. నేను ఇప్పుడు మా భాష నమస్కారం. గట్టిగా మాట్లాడు. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవానికి మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. మా గౌరవ సభ్యులంతా కలిసి. గణతంత్ర దినోత్సవం అంటే ఈరోజు రాజ్యాంగం రూపుదిద్దుకొని మనకి మన విధి విధానాలను తెలుపుతూ రాజ్యాంగానికి కట్టుబడి కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా జరుపుకునేటటువంటి గణతంత్ర దినోత్సవం ఈరోజు. అలాంటి రోజున మేము అందరూ వాళ్ళ భావనల్ని ఈరోజు జరిగిన ఉపన్యాసాల ద్వారా వాళ్ళ భావనల్ని తెలియజేశారు. మీడియా మిత్రులు అందరూ కూడా చూశారు. మేము చాలాసేపు ఉన్నాము. ఎమ్మెల్యే గారు రావడమే ఉలిక్కి పడైతే మేము వెళ్ళలేదు. ఆయన వస్తున్నారని గౌరవంతోనే ఇది మన మున్సిపల్ ఆఫీసు, మాకు పాలకం ఇంకా రెండు నెలల కాలం ఉంది కాబట్టి మేము మున్సిపాలిటీ కౌన్సిలర్స్ కాబట్టి మా బాధ్యతగా మేము ఉన్నాము. కానీ కూర్చొని లేచి నిల్చుకున్నాం కూడా ఆ ఎమ్మెల్యే గారిని గౌరవించుకోవాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఏం జరిగిందంటే
ఏ అనాధికారికంగా నియమించబడ్డటువంటి వాళ్ళు టీడీపీ ఇన్ఛార్జీలను కూర్చోబెట్టుకోవడం జరిగింది పక్క పక్కన. అలాగా జరిగిన తరువాతనే మేము బయటికి వెళ్ళామే కానీ మాకు గౌరవం ప్రోటోకాల్ అంటే ప్రోటోకాల్ పాటించాలా. మాకు ఇంకా ఉంది టైం, 2 నెలల కాలం ఉంది మా కౌన్సిలర్ పదవి. ప్రోటోకాల్ పాటించలే ఇక్కడ. మేము అది కూడా ఏం అడగల, అక్కడి నుంచి సైలెంట్గా బయటికి వెళ్ళాం. ఈరోజు కమిషనర్ గారిని మేము కలెక్టర్ గారి దగ్గరకు కూడా పోవచ్చు, మేము మా ప్రోటోకాల్ పాటించలేదని కమిషనర్ గారి మీద కూడా. మేము సైలెంట్గా మాట్లాడకుండా వెళ్ళిపోయినా కూడా ఎమ్మెల్యే గారు పులిక్కిపడి వెళ్ళిపోయినారు. ఇది వాళ్ళ నైజం, వాళ్ళ నాయకుడు అది నేర్పిస్తున్నారంటే, నాయకుడు కట్టడం మట్టి కూడా పోయలేదంటే ఈ మున్సిపల్ బిల్డింగ్ కట్టింది ఎవరు? జనార్దన్ రెడ్డి గారు. మున్సిపల్ బిల్డింగ్ కట్టింది జనార్దన్ రెడ్డి రాజలక్ష్మమ్మ పీరియడ్లోనే. ఏమన్నా అభివృద్ధి జరిగింది అంటే జనార్దన్ రెడ్డి రాజలక్ష్మమ్మ పీరియడ్లోనే అభివృద్ధి జరిగింది. చెప్పుకుంటా పోతే సమ్మర్ స్టోరేజ్ అయితే ఏమి, 9th బెటాలియన్ అయితేనేమి, ఇంకా చాలా అభివృద్ధి పథకాలు జరిగినాయి. జగనన్న గురించి మాట్లాడితే జగనన్న చేసిన విద్య, వైద్యం, ఫీజు రియంబర్స్మెంట్, ప్రతి ఇంటికి 3-4 పథకాలు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన గురించి చెప్పుకుంటే మాకే ఆనందం. ఇలాంటి నాయకుడు మాకున్నాడు అన్న ఒక నమ్మకం, ఆయన ఉండాలి, ఆయన కావాలి మాకు అన్న భావన మాకు కలుగుతుంది. అలాంటి వాళ్ళను కూడా ఈరోజు ఉద్దేశించి మేము ఏదైనా కొత్త పెన్షన్స్ వస్తే పోయి 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్స్ ఇచ్చి ఫోటోలు ఎత్తుకొని పెడతాం. 2 సంవత్సరాలు అయింది, కొత్త పెన్షన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. పైపెచ్చు మేము ప్రజాప్రతినిధులుగా ఎందుకు వాళ్ళు గెలిపించారని ప్రజల్ని నిలదీయడం అది ఎంత మాత్రం సమంజసం? ప్రజలకు తెలుసు ఎవరు మంచి, ఎవరిని ఎన్నుకుంటే ఏం జరుగుతుందని తెలుసు ప్రజలకి. ఇక్కడ ప్రోటోకాల్ పాటించలేదని మేము మౌనంగా వెళ్ళిపోయినాం. వాళ్ళు అంతేను, వాళ్ళ నాయకుడు రాడు, వాళ్ళు రాడు అంతేను అంటే మేము ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతున్నాం. మాకున్న బాధ్యతలను మేము నెరవేర్చుకుంటున్నాం. ప్రతిసారి ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. అందరినీ గౌరవించాలన్న ఉద్దేశంతోనే మేము ఉన్నాము. మాకే అవమానం జరిగింది కాబట్టి మేము కామ్గా మాట్లాడకుండానే బయటికి వెళ్ళిపోయినాం తప్పితే ఏదో భయపడి ఉలిక్కి పడిపోవడం కాదు. మేము గౌరవించాలన్న నెపంతోనే ఉన్నాము. కానీ ఇన్ఛార్జీలను పెట్టుకొని కూర్చున్న తర్వాత మాకేం పని ఉంటుంది? అందువల్లే మౌనంగా బయటికి వెళ్ళాం. దాన్ని కూడా విమర్శించారు. దానివల్ల ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచి చెప్పాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం వల్ల అందరం మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారమే అందరం గణతంత్ర దినోత్సవం ఎంతో ఉత్సాహంతో జరుపుకోవడం జరిగింది. అప్పటి వరకు అధికారులు మేము వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అనే భావంతోనే ప్రోటోకాల్ పాటించడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే గారు వస్తున్నారు అంటే సరే, మనం మున్సిపాలిటీకి మనం పాలకవర్గం కదా, ఇదే మున్సిపాలిటీకి ఎమ్మెల్యే గారు వస్తుంటే మనం వెళ్ళిపోవడం సమంజసం కాదు అనే ఉద్దేశంతోనే అందరం ఇక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా మేము కూర్చున్న తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయన గౌరవంగా మేము నమస్కారం చేశాము. ఆయన వచ్చి కూర్చున్నారు. కమిషనర్ గారు ఏమాత్రం ప్రోటోకాల్ పాటించకుండా, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు అనే గౌరవం లేకుండా వాళ్ళు మమ్మల్ని అవమానించడం జరిగింది. తర్వాత వాళ్ళ స్పీచ్ మేనేజర్ గారు, ఇన్ఛార్జ్ కమిషనర్ గారు స్టార్ట్ చేసిన తర్వాతే మేము ఇక్కడి నుంచి బయట వెళ్ళడం జరిగింది. కానీ మేమేదో ఉలిక్కి పడి వెళ్ళామని, మేమేదో భయపడిపోయామని మాత్రం చెప్పడం సమంజసం కాదు. అది మీడియా సోదరులకు కూడా తెలుసు. మేము మీరు స్టార్ట్ చేసిన తర్వాతే బయట వెళ్ళాం, కానీ మేమే ఉలిక్కిపడి వెళ్ళలేదని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి ఎవరి హయాంలో జరిగినాయి అనేది వెంకటగిరి ప్రజలందరికీ తెలుసు. వెంకటగిరి ప్రజలు ఎవరి వల్ల అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఓట్లేశారు. అది ప్రతి ఓటర్ని మనం అవమానించడం అది సమంజసం కాదు. ఓటర్లని మేమే ప్రోటోకాల్ పాటించలేదని మేము బయట వెళ్ళాము తప్ప మళ్ళీ మీరు మమ్మల్ని విమర్శించడము, అభివృద్ధి కార్యక్రమాలన్నీ మేము ఏది అడ్డుకోలేదు.
ఇన్ని 2 సంవత్సరాల పరిధిలో టీడీపీ ప్రభుత్వం రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఎప్పుడూ అభివృద్ధికి అడ్డుపడలేదు. కానీ అభివృద్ధికి నిధులు తెచ్చి కూడా అభివృద్ధి ఎక్కడ చూపించట్లేదు. అది మాత్రం మర్చిపోతున్నారు. ఇప్పుడు 15 లక్షల లైట్లు అన్నారు. జాతర పోయిన తర్వాత 15 లక్షల లైట్లు తెస్తే ఎక్కడ ఏ వార్డులో ఫుల్ చేశారు? అది వాటికి సమాధానం చెప్పండి. మేము ఇక్కడ ఉండి అడిగి మీరు చెప్పలేదని మీరు అనడం కాదు. మేము ప్రతి మీటింగ్లో అడుగుతున్నాం, అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు తేండి చేయండి అనే చెప్తున్నాం. కానీ ఇవన్నీ మర్చిపోయి ప్రతిసారి కౌన్సిలర్లు వీళ్ళు అభివృద్ధి కట్టుపడుతున్నారు, వీళ్ళేం కౌన్సిలర్లు దురదృష్టకరం అనడం మాత్రం చాలా బాధాకరము. తర్వాత మా నాయకులు మాకెంతో మంచి పద్ధతులు గౌరవం నేర్పించారు కాబట్టి మేము మిమ్మల్ని గౌరవించాము. ఈరోజు మా మున్సిపాలిటీకి వస్తున్నారనే ఉద్దేశంతోనే మిమ్మల్ని గౌరవించాం. కానీ అది మర్చిపోయి మా నాయకులను కూడా మీరు విమర్శిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డిని కానీ విమర్శించే అర్హత ఎవరికీ లేదు. అది మాత్రం తథ్యం. అలాగే ఇక్కడున్న నేదురుమల్లి కుటుంబం కానీ వాళ్ళు మున్సిపాలిటీ ఎంత అభివృద్ధి చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే అయినా ఎంతవరకు శాశ్వత అభివృద్ధి చేశారో, నేదురుమల్లి కుటుంబం ఎంత అభివృద్ధి చేశారనేది ఒక్కసారి మీరు విమర్శించుకోండి. మీరు ఆలోచించుకుంటే మీకే అర్థమవుతుంది. కానీ ఎప్పుడు కౌన్సిలర్ని అంత కించపరిచి మాట్లాడొద్దు. దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మనం ఈ మీడియా సమావేశానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకోవాలి. ఇది మాకు ఆఖరి సంవత్సరం, అంటే మా పాలకవర్గం ఆఖరి సంవత్సరం అని చెప్పేసి మేము చాలా ఉత్సాహంగా అందరం ముందే మాట్లాడుకొని అందరం ఇక్కడ కలుద్దాము, మనకు ఉన్నది ఒక 2-3 ప్రోగ్రామ్స్ ఉంటాయి, అంతకుమించి ఉండవు అన్న ఒక ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. వచ్చాము, బాగానే రిసీవ్ చేసుకున్నారు, బాగానే జరుగుతూ ఉన్నింది, అన్నీ బాగున్నాయి. మన ఇన్ఛార్జ్ కమిషనర్ గారు ప్రోగ్రాం అంతా బాగా కండక్ట్ చేశారు. మేము కూడా హ్యాపీగా అందరం తలా 2 మాటలు మాట్లాడాము, హ్యాపీగా ఉన్నాం. తర్వాత కొద్దిసేపటికి ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, ఇట్లాగా ఎమ్మెల్యే గారు వస్తున్నారు అని అన్నారు. అనేసరికి మేమేం చేసామంటే, ఈ టైము రాజకీయాలన్నీ పక్కన పెట్టేసి అందరం ఒకటి, రాజకీయం అనేది ఎప్పటి వరకు అంటే అది ఎలక్షన్ వరకే రాజకీయం అనేది, అంతేగాని దాన్ని ఇంకా పొడిగించుకుంటూ పోయి మనమేమి దాయాదులమో లేదు ఆశ తగాదలో ఇంకోటి లేవు కదా ఎవరికి. మనమంతా లోకల్, ఇక్కడ ఉన్న వాళ్ళం, మనం వెంకటగిరి ప్రాంత ప్రజలం. మనం ఇద్దరు లేస్తే మనం ఒకరినొకరు చూసుకుంటుంటాము. అక్క అనే వాళ్ళు ఉంటారు, తమ్ముడు అనే వాళ్ళు ఉంటారు, రకరకాల బంధాలతో మనం మెలుగుతూ ఉంటాం. కులాలు మతాలు ఇలాంటివి మనకు అవసరం కూడా లేదు. ఎవరింట్లో కార్యం అన్నా ఎవరింటికి ఎవరన్నా వెళ్తుంటాం, వస్తుంటాం, పోతుంటాం. ఈ రోజుటి వరకు రాజకీయాలన్నీ పక్కన పెట్టేసి ఒక ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే అని అంటే మన నియోజకవర్గానికి అందరూ కలిసి ఓటేసి గెలిపించుకున్నారు. దాంట్లో మేము భాగస్వాములు కాకపోయినా కూడా, అంటే మీకు ఓటేసే దాంట్లో మేము భాగస్వాములు కాకపోయినా కూడా మిమ్మల్ని గౌరవించే ఇది మాకు ఉంది కాబట్టి మా నాయకుడు మాకు ఆ క్రమశిక్షణ నేర్పించాడు. ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ఎట్టబడితే అటు మాట్లాడకూడదు, అన్నిటికీ సమాధానం అనేది మనం చెప్పే టైం వచ్చినప్పుడు చెప్తాము. ఏ రోజు ఎవరిని నొప్పించి పరిపాలన చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరిని నొప్పించలేదు. కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, ప్రాంతాలు చూడలేదు. ప్రతి ఒక్కరికి అర్హత ఉండే వాళ్ళకందరికీ కూడా వాళ్ళ అర్హతే ప్రామాణికంగా పెట్టుకొని వాళ్ళకి శాంక్షన్ చేయాలా ఏ పథకమైనా కూడా అన్నాడు. మమ్మల్ని కూడా పక్కన పెట్టాడు, వాలంటీర్లు నమ్మాడు. వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారులకి ఈరోజు ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో ఇల్లు అడగండి, ఏదో ఒక పథకం వాళ్ళకి ఇచ్చున్నామా లేదా. మేము మా ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తి అన్నమాట. ఆ విధంగా మేము ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ మేము పనిచేసాం ఈ 5 ఏళ్లలో. ఎప్పుడూ మాకు ఇలాంటి అవమానం, ఇలాంటి పరిస్థితి మాకు రాలేదు అసలు. వాస్తవంగా చెప్పాలంటే ఈ విధంగా మేము ఎప్పుడు కూడా బాధపడిన సందర్భం లేదు. కానీ ఈరోజు చాలా గుర్తుండిపోయే సంఘటన ఇది మాకు. అంటూ మా పీరియడే కాదు, భవిష్యత్తులో కూడా మాకు ఇది గుర్తుండిపోద్ది. పలానా టైంలో ఈ రిపబ్లిక్ డే రోజు మున్సిపాలిటీలో మేము ఈ విధంగా మేము బాధపడుతూ బయటకు వచ్చాము అనేది. మేము అంత గౌరవించి రాగానే మేము విష్ చేసాము, కూర్చున్నాము. నేను ఎమ్మెల్యే గారిని ప్రశ్నించడం లేదు, కమిషనర్ గారిని అడుగుతున్నా. మమ్మల్ని గౌరవించొద్దని, మమ్మల్ని డయాస్ మీదకి పిలవద్దని, మా పాలకవర్గాన్ని పక్కన పెట్టమని మీకు ఎవరన్నా సూచనలు ఇచ్చారా? ఎవరన్నా చెప్పారా? లేదు మీ అంతటే మీరు మమ్మల్ని అవమానపరిచారా?
నేను ఒకే మాట సూటిగా అడుగుతున్నా. కమిషనర్ గారు అవమానపరిచారా, లేదు ఎవరైనా చెప్తే చేశారా? ఎవరైనా చెప్తే చేయడానికి మీకంటే ఒక విచక్షణ లేదా? మీరేం ఆలోచించరా? మీరు ఒక ఎంప్లాయీ కదా. ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపు ఇంకో దగ్గర ఉంటారు, ఎల్లుండి ఇంకొక దగ్గర ఉంటారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది, రేపు ఇంకొక ప్రభుత్వం ఉంటుంది, తర్వాత ఇంకొక ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వాలు, రాజకీయాలు శాశ్వతం కాదు. మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం, ఒక అధికారిగా మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం. మమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా మీదే. అలాంటి గౌరవం మాకు ఇక్కడ దక్కలేదు. దక్కనప్పుడు మేము అక్కడ గొడవ చేయలేదే. చాలా ప్రశాంతంగా గౌరవంగా లేచి మేము బయటికి వెళ్ళిపోయాం. బయటికి వెళ్ళిపోతే మన మీడియా సోదరులు ఒకరిద్దరు వచ్చి ఎందుకు మీరు మధ్యలో వెళ్ళిపోతున్నారని అంటే ఏదో వాళ్ళు చెప్పాల్సిన 2 మాటలు వాళ్ళు చెప్పారు. అప్పుడు కూడా మేము ఎవరిని, ఎమ్మెల్యే గారిని కానీ ఎవరిని మేము విమర్శించలేదు, వెళ్ళిపోయినాం. తర్వాత మీకు ఈరోజు మళ్ళీ మేము మీడియాలో చూసిన తర్వాత సమాధానం చెప్పాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత మాకుంది కాబట్టి మేము ఈరోజు ఇప్పుడు మిమ్మల్ని పిలిచి చెప్తున్నాము. అభివృద్ధిని ఏ రోజు అడ్డుకోలేదు. మా మున్సిపాలిటీలో మా పీరియడ్లో మా కౌన్సిలర్స్ కానివ్వండి, చైర్పర్సన్ కానివ్వండి, వైస్ చైర్మన్లు కానివ్వండి, అభివృద్ధికి ఏ రోజు వెంకటగిరి ప్రాంత అభివృద్ధికి ఎవ్వరు ముందుకు వచ్చినా కూడా స్వాగతిస్తాం. మేము ఏ రోజు అడ్డుకోలేదు. మేము అభివృద్ధిని అడ్డుకున్నామన్నారు. మేము ఎక్కడ అభివృద్ధిని అడ్డుకున్నాము? మా పీరియడ్లో మున్సిపాలిటీ ఎంత డెవలప్ అయింది, ఎంత గ్రాంట్ మేము పెట్టాము, ఇదే సచివాలయాల ద్వారా ఎంత గ్రాంట్ ఒక్కొక్క వార్డుకి పెట్టాము. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక్కొక్క సచివాలయానికి ఎంత గ్రాంట్ ఇచ్చారు? దాంతో అభివృద్ధి పనులు జరగలేదా? రోడ్లు వేయించలేదా? లైట్లు పెట్టించలేదా? కాలువలు చేయించలేదా? మీరే రండి. మీకు దగ్గర 2 సంవత్సరాల దగ్గర పడుతుంది మీరు అధికారంలోకి వచ్చి. మీరు ఏమాత్రం అభివృద్ధి చేశారు, మేమేమో అభివృద్ధి చేస్తామో చూసుకుందాం రండి. అంతేగాని ఏదో మీడియా ముందు మనం ఏదో తోచింది మాట్లాడటము మేము మీకు చెప్పే స్థాయి కాదు. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే, మేమేముంది కౌన్సిలర్స్, ఒక వార్డుకి పరిమితం. మీరు నియోజకవర్గం మొత్తం కూడా చూడాల్సిన బాధ్యత మీకుంది. కాబట్టి మీరు రండి, మేము చూపిస్తాం. మా టైంలో ఇది చేసాం, మేము ఇది చేసామని మేము చెప్తాం. మీ టైంలో మీరేం చేస్తారో మీరు చెప్పండి, మేము కూడా దానికి సిద్ధమే. అంతేగాని జగన్మోహన్ రెడ్డి నేర్పించాడా, ఆయన అలా నడుచుకుంటున్నారు కాబట్టి మీరు అట్లా నడుచుకుంటున్నారా? ప్రజలు మాకు నమ్మి మాకు ఓటేసిన దానికి మేము న్యాయం చేశాము అనేది మాకు పూర్తిగా మా మీద మాకు ఆ నమ్మకం ఉంది. మేము న్యాయం చేసాం. ఈరోజు చెప్తున్నాం, ఈరోజు వార్డులోకి వెళ్ళి నిలబడితే కూడా మేము ఎవరికి చేస్తాం, ఈరోజుకి మమ్మల్ని గౌరవిస్తారు. కావాలంటే మీరు మాకు తెలియకుండా పోయి మా వార్డులో తిరిగి అడగండి. మీ వార్డులో మీ కౌన్సిలర్ మీకు ఏదైనా వర్క్ చేశారా లేదా, పథకాలు ఎక్కడన్నా ఆపారా, మిమ్మల్ని ఏమన్నా వేరే పార్టీకి ఓటేశారని చెప్పి. ఈరోజు మీతో కూర్చున్న నాయకులకు కూడా మేము పథకాలు చేస్తున్నాం. మీతో తిరుగుతున్న నాయకులకు కూడా, నాయకులు అంటే నేను అందరినీ సంబంధించి మాట్లాడాలి, ఒకరిద్దరు దాంట్లో లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఉండాలి. రేపు అది కూడా మీరు అడుగుతారు, నాయకులందరికీ ఇచ్చారా, మాకు ఇచ్చారా అని. నేను స్పెసిఫిక్గా నేను మీకు ఇచ్చారని చెప్పట్లే, ఒకరిద్దరు దాంట్లో లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఏమీ తెలియనట్టు మాట్లాడుతూ కూడా ఉన్నారు, మేము వింటున్నాం అవి కూడా. కాబట్టి ఏ రోజు అభివృద్ధిని మేము అడ్డుకోలేదు. ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. వెంకటగిరి నడిబొడ్డులు నిన్న వార్త వచ్చింది, మోహన్ పెట్టిన వార్త నిన్న. ఇది నదా వాగా అని అడిగాడు. నదా వాగా అనేది తెలీదా? వెంకటగిరి ప్రాంత ప్రజలందరికీ తెలుసు అది నదా వాగా అనేసి. మరి దాన్ని ఎందుకు మీరు వదిలేశారు? బఫర్ జోన్ అనేసి నా దగ్గర ఆధారం ఉంది. మా మున్సిపాలిటీలో కమిషనర్ గారు ఇచ్చిన ఆధారం నా దగ్గర ఉంది, నేను చూపెడతా మీకు. రేపు కౌన్సిల్ మీటింగ్లో అయినా చూపెడతా, లేదు ఏ రోజైనా మీరు ఇక్కడ సమావేశం పెట్టుకోండి, నేను చూపిస్తాను. బఫర్ జోన్ అని నాకు ఇచ్చినాడు. బఫర్ జోన్లో ఈరోజు ఏం కట్టడాలు జరుగుతున్నాయి అక్కడ, ఎందుకని దాన్ని మీరు ఆపలేకపోతున్నారు? ప్రతి ఒక్కరూ అటు దాన్ని నడవాల్సిన వాళ్ళే, మరి దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? మీకు ఎవరికి కనపడడం లేదా? మీ నాయకులకి ఎవరికి కనపడడం లేదా? మేము అధికారంలో లేము, మీరు అధికారంలో ఉన్నారు. ఈరోజు అధికారం నిలదండి. మీరు ఎట్ట కడతారు? మీరు ఏం కడుతున్నారు? మీరు అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అడగాల్సిన బాధ్యత లేదా? ఈరోజు అక్కడ కట్టేస్తారు, రేపు వరద వచ్చింది అనుకోండి, వెంకటగిరి మొత్తం మునిగిపోద్ది. స్థానికంగా ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం అనేది. మొత్తం వెంకటగిరి మునిగిపోతుంది, వెంకటగిరి ప్రాంత ప్రజలు ఇబ్బంది పడతారు. మీరు స్థానికులే, మీరు దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? అలాంటివి చేయండి, ప్రజలు మెచ్చుకుంటారు, మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది మనకి. అలాంటి పనులు చేస్తే మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది మనకి. 3 సార్లు ఎమ్మెల్యే అయినారు. వెంకటగిరి పరిస్థితి అంతా మీకు తెలుసు. సడన్గా వరదలు వచ్చినా ఏం వచ్చినా అక్కడ పరిస్థితి ఏందనేది మీకు కనపడడం లేదా? అంతేగాని మున్సిపాలిటీకి వచ్చాము, వాళ్ళని అవమానపరిచేసినాము, అదే ఒక పైశాచిక ఆనందం తప్ప ఇంకేం లేదు.
దాంట్లో మాకు అవమానం లేదు. మేము వెళ్ళిపోవడంలో మాకు అవమానం లేదు. ఇట్లాంటి అవమానాలు చాలా చేశారు మున్సిపాలిటీలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఒక అధికారి మాకు సమాధానం చెప్పడం లేదు. కనీసం సర్వేర్ ఫోన్ ఎత్తడు. ఏదన్నా కమిషనర్ని అడిగితే సమాధానం చెప్పడు. మమ్మల్ని ఏం చేయమంటారు అంటాడు. ఏం చేయమంటారంటే ఏం చేయమనేది ఏంటి? వచ్చాము 4 రోజులు ఇక్కడ పనిచేసాము, వెళ్ళిపోయినాము. పోతే ఈ ప్రాంత ప్రజలే పోతారు. మీదేం పోయింది? మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే చస్తాము. మాకు ఈ ప్రాంత అభివృద్ధే మాకు ముఖ్యం. ఈ ప్రాంతాలు మమ్మల్ని గెలిపించిన దానికి నా వార్డులో జరుగుతుంది కాబట్టి నేను అడుగుతున్నా, దాని మీద దృష్టి పెట్టండి. రేపే పెట్టండి దాని మీద దృష్టి. ఆపండి అక్కడ పనులు. దీని వెనక ఎవరి హస్తం ఉంది? ఎవరు చేస్తున్నారు చెప్పండి. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. వెంకటగిరిలో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. మీ కళ్ళకి కనపడడం లేదా? నువ్వు ఒక కౌన్సిలర్వి, మేమంతా కలిసి నిన్ను గెలిపించుకున్నాము, అక్కడంత జరుగుతా అంటే నువ్వు కాముకున్నావు. ఏమి నీకేమాత్రం ఇదే ఎంత మాత్రం గిట్టుబాటు అయిందని అడిగారు నన్ను. మేము అవినీతి పనులు చేయము. మేము ఎవరి దగ్గర చేజాపి రూపాయి తీసుకోము. మాకు ఎక్కడైనా కూడా అభివృద్ధే మెయిన్ అజెండా. మా నాయకుడు మాకు నేర్పించింది అభివృద్ధే అజెండా. కాబట్టి దయచేసి ఇట్లా మనం తక్కువగా చేసి వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టేసి అవమానపరిచేస్తే మాకు అదొక ఆనందం అనుకుంటే ఆనందపడండి. మేము కాదని చెప్పడం, మీరు ఎంతైనా ఆనందపడండి, మేము కాదని చెప్పాం. కానీ ఇదే యూనిటీతో మేమందరం కూడా భవిష్యత్తులో కూడా కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము స్వాగతిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారే మాకు సీఎం కావాలనేసి మేము ఆకాంక్షిస్తున్నాము. దేవుడి దీవెన, ప్రజల యొక్క ఆశీస్సులు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డికి ఏమి ఇబ్బంది ఉండదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంతే.